నెట్ఫ్లిక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దశాబ్ద కాలం తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డుల పండుగకు సినీ ప్రపంచం తరలివచ్చింది. సాంకేతిక నిపుణులు, సినీ తారలు, సీనియర్ యాక్టర్లు రావడంతో వేదిక కళకళలాడింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకున్న తొలి నటుణ్ణి కావడం అదృష్టమన్నారు. కళలకు చావులేదన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ అన్న పేరు ఇప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయేలా పురస్కారం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. స్టార్ ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. పది సంవత్సరాలైంది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ గద్దర్ పురస్కారాల ఏర్పాటుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. ప్రతి ఏడాది ఇలాగే వేడుక కొనసాగాలని ఆకాంక్షించారు. పుష్ప 2కి గాను అందుకున్న తొలి పురస్కారం ఇదేనన్నారు. Namaskaram. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Garki, alage Deputy Chief Minister Batti Garki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. The award is purely your vision and your love. Thank you, darling. And కాంతారావు పురస్కారం తన బాధ్యతను పెంచిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా ఎంతో బాధ్యతగా భావిస్తున్నానన్నారు. సినిమా పరిశ్రమను ఒక వేదికపైగా తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు విజయ్ దేవరకొండ. గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం, కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే 14 ఏళ్ల క్రితం ఆగిన సినీ పురస్కారాలని గద్దర్ అవార్డుల పేరిట మళ్లీ తిరిగి ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రముఖులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను అందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలనే ఆలోచనతోటి 60 సంవత్సరాల క్రితం నాకు తెలిసినంత వరకు సినీ ప్రముఖులకు ఇంకా బాగా తెలియాలి, 1964లో తెలుగు సినీ పరిశ్రమను
గుర్తించడానికి డైరెక్టర్లను, నటులను, అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలి. గుర్తించిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని కఠినంగా అనిపించవచ్చు, కానీ సినీ పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. సినిమా పరిశ్రమ కూడా గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి ఇస్తానని, తెలంగాణలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడమే కాదు, నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.